హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఏంటి ఏదో కొత్త వీడియో అనుకుంటున్నారా? ఎప్పుడు కూడాను బ్యాంగిల్స్ మేక్ చేసి కొత్త కొత్త డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను కదండి. ఈరోజు ఈ సెంటర్ క్లిప్ని ఇంత అందంగా ఎలా తయారు చేశానో అనేది మేకింగ్ వీడియో కంప్లీట్గా చూపిస్తున్నాను అనమాట. చూడండి. నెక్స్ట్ మీకు ఇలాంటి మోడల్స్ ఏవైనా కావాలి అనుకుంటే పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి. నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ సెంటర్ క్లిప్కి తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలనేది నేను చూపిస్తున్నాను. ఇలా లక్ష్మీదేవి చామ్స్ అనేది కావాలండి. నెక్స్ట్ ఇలా లక్ష్మీ కాసులు ఉంటాయి కదా, ఇలా కొంచెం తీసుకోవాలి. అందులో పైన మనకి ఇలా ఉంటుంది అనమాట, అంటే మనం అటాచ్ చేసుకొని ఉంటాయి, అవి మనం కట్ చేసుకోవాలండి. ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సెంటర్ క్లిప్ తాలూకా బేస్ అనేది ఉండాలండి. ఇలా కొంచెం తీసుకున్నాను. నెక్స్ట్ మూన్ షేప్ పింక్ కలర్ ఉంటాయి కదా కుందన్స్, అవి కూడా తీసుకున్నా. నెక్స్ట్ 3mm గ్రీన్ కలర్ రౌండ్ షేప్ అనేది తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇది ఓహెచ్పి సీట్ అనమాట. ఇది మనకి బుక్ స్టోర్లో 5 రూపీస్కే దొరుకుతుంది. దీన్ని ఓహెచ్పి సీట్ అంటారు. ఈ ఓహెచ్పి సీట్ పైన దీన్ని B7000 గమ్ అంటాం కదా, ఆ B7000 గమ్ని మనం ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ B7000తోనే కాకుండాను నార్మల్ గమ్ ఉంటుంది కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే అది డ్రై అవ్వడానికి మనకి చాలా టైం పడుతుంది, నీట్ ఫినిషింగ్ కూడా రాదు. సో అందుకని వీటిని ఇలా చేసుకోవాలి. తర్వాత ఈ లక్ష్మీ కాసు అంతా కూడాను తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటే మనకు ఒక మోడల్ అనేది, మంచి మోడల్ అనేది, లుక్ అనేది మంచిగా వస్తుందండి. పక్క పక్కన పెట్టుకుంటే అంత అందంగా అనిపించదు. ఒకదానిపైన ఒకటి పెట్టి ఒక యూ షేప్లో మనం దీన్ని తయారు చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా యూ షేప్లో పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి గమ్ము మన మాట అస్సలు వినదండి, చాలా ఇరిటేట్ చేస్తుంటుంది. నాకైతే చూసారు కదా చెయ్యి కంటేసుకుందండి. ఇలా యూ షేప్లోని పెట్టుకున్న తర్వాత మనం లక్ష్మీ చామ్స్ తీసుకున్నాం కదా, వాటిని మనం దీనిపైన అటాచ్ చేసుకోవాలండి. మనం అటాచ్ చేసుకున్న ఒక 5 మినిట్స్ అలా చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నా కూడాను అది అంటుకుంటుంది. ఆ తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో మిగిలినవన్నీ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇలా చూసేసరికి మనకు అంత లుక్ అనిపించట్లేదు కదా, సో నేను చెప్పాను కదా మూన్ షేప్ పింక్ కలర్ కుందన్స్ అనేవి ఉన్నాయని, అవి ఒక్కొక్కటిగా యాడ్ చేశాను. దీనివల్ల ఏంటంటే పద్మం మీద లక్ష్మీదేవి కూర్చున్నట్టు ఒక మోడల్ వచ్చిందనమాట. సో ఇలా పెట్టిన తర్వాత కంప్లీట్ డిజైన్ అంతా కూడా మారిపోయిందండి, చాలా బాగుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మిడిల్లో గ్రీన్ కలర్ 3mm రౌండ్ షేప్ కుందన్ ఉంది కదా, దాన్ని ఒక డ్రాప్ని ఇలా పెట్టుకున్నాను. చాలా లుక్ అయితే చాలా బాగుందండి. చివరి వరకు కూడాను వీడియోని చూడండి. డిజైన్ అనేది ఎలా తయారు చేసుకున్నాను మీరే చక్కగా కూడాను ఇంట్లో చేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగాను. ఇలా పెట్టుకున్న తర్వాత చూసారు కదండి, చాలా బాగా వచ్చింది. ఇలా మూడు కూడాను ఇలా చేసుకోవాలన్నమాట. అంటే మనకి క్లిప్ బేస్ అనేది ఎంత పెద్దదో దాని లెంగ్త్ ఎంతో చూసుకొని మనం అంత షేప్, కొన్ని అయితే చిన్న చిన్న క్లిప్స్ వస్తాయి కదా, దానికి 2 రౌండ్స్ చేసుకున్నా సరిపోద్దండి. నేను 3 పెట్టుకున్నాను, అంటే 3 చామ్స్కి సరిపోయేటట్టు చేసుకున్నాను. అంటే నా క్లిప్కి ఇంత బేస్ అనేది, ఇంత లెంగ్త్ అనేది సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి. వీటిని ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా డ్రై అయిపోవాలి. డ్రై అయ్యాకనే మనం దాన్ని కట్ చేసుకోవాలండి, లేదంటే ఆ కుందన్స్ అవన్నీ కూడాను ఊడొచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని నీట్గాను ఎక్కడా కూడా ఓహెచ్పి సీట్ అనేది సైడ్కి కనిపించకుండాను మనం కట్ చేసుకోవాలి. అంతేకాకుండా కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, అవన్నీ కూడాను అగరబత్తి స్టిక్ ఉంటుంది కదండి, దాంతో కొంచెం మనం పెట్టుకుంటే సైడ్స్ అన్న ఎక్స్ట్రా అంతా కూడాను నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. తర్వాత క్లిప్ బేస్ ఉంటుంది కదా, ఆ క్లిప్ బేస్ మీద దీన్ని అటాచ్ చేసుకోవడమేనండి. మనకి అది అంటుకోవడానికి సైడ్న ఒక 2 క్లిప్పులు పెట్టుకుంటే చక్కగా కూడా అది అంటుకుంటుందండి ఒక 5-10 మినిట్స్ తర్వాత. ఈ వీడియో అయితే చూసారు కదండి, మేము ఏదైనా కూడా తయారు చేసుకుంటే దీని వెనకాల పడే కష్టం చాలా ఉంటుందండి. బ్యాంగిల్స్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి, హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి, చాలా కూడా అండి. సో అందుకని
మీరు కూడా ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ 3 చేసేయండి ప్లీజ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దయచేసి ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదండి ఫైనల్ లుక్ అయితే ఎంత నీట్గా ఉంది కదండి. దీనికైతే మనం ఎంత ఛార్జ్ చేసుకోవచ్చు అనేది కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.